अस्सलाम अलैकुम। आप सबको रमजान बहुत बहुत मुबारक हो। रमजान में इफ्तार की दावत में शामिल होना मेरी एक आदत सी बन गई है। इससे मुझे बहुत खुशी और संतोष मिलता है। దశాబ్దాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చాం. ఆ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిన కారణంగా రంజాన్ మాసాన్ని పవిత్రమైన నెలగా మనం భావిస్తున్నాం. రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు ఆహారం ఏమీ తీసుకోకుండా కఠోర ఉపవాసం చేస్తూ దీక్ష చేపడతారు. ఈ పవిత్ర మాసంలో మీ కంటికి, మీ చెవులకు, మీ నాలుకకు సైతం ఉపవాసం ఉంటుంది. అంటే చెడు చూడకుండా, చెడు వినకుండా, తన మాటలతో ఇతరుల మనసు నొప్పించకుండా ఉపవాస దీక్షతో భాగంగా ఉపవాస దీక్షని స్వీయ నిరంతర కింద మీరు చేపడతారు. అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత దీక్షతో చేస్తారంటే అలాంటి మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉపవాస దీక్షలు రోజా సఫారీతో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తాయి. ఈరోజు మీ యొక్క గౌరవార్థం ఇక్కడే కాకుండా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ముస్లిం సోదరులతో మమేకం కావడం, మీ మనోభావాలను గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ నెలలో దానం చేస్తే నిరుపేదలు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారనేది మహమ్మద్ ప్రవక్త మనకు బోధించారు. పేదలకు సహాయం చేయడమే ఖురాన్ సూక్తి. అందుకే నేను కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 21 నెలల్లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున చేశాం. నేను ఎప్పుడు కూడా ముస్లింల సోదరుల పక్షానే ఉంటా. ఎక్కువ కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం మీలో ఉండే పేదరికం, మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలని ఆలోచనతోనే చేశాం. ఎన్టీఆర్ భరోసా మీరు చూస్తే దగ్గర 4,38,000 మందికి ఇస్తున్నాం. ఒక్క ఎన్టీఆర్ భరోసాలోనే 3,511 కోట్ల రూపాయలు మైనారిటీ సోదరులకు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. తల్లికి వందనం ఈరోజు మీరు చూస్తే 4,50,000 మందికి ఇస్తున్నాం. దగ్గర 1,316 కోట్లు ఇస్తున్నాం. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, తల్లికి వందనం ఒకరు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి దగ్గర 8 మంది 9 మంది పిల్లలున్నా ఆ ఇంటికి తల్లికి వందనం ఇచ్చిన ఏకైక కూటమి ఈ కూటమి ప్రభుత్వం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 19,215 మందికి 224 కోట్లు ఇస్తున్నాం. దీపం 6,20,000 కుటుంబాలకి 158 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క నేనే ప్రారంభించాను ఇమాములకి, మౌజుములకి ఆన్రోరియం ఇవ్వడం. మౌజుములకైతే 10,000, ఇమాములకు 10,000, మౌజుములకు 5,000. అదే మాదిరిగా ఇప్పటికి 180 కోట్లు ఇచ్చాం. ఈరోజు రాత్రికి మళ్లీ చెప్తున్నా, ఉండే బకాయిలన్నీ 45 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నాం, ఈ ప్రభుత్వం తీసుకున్నాం. అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. సలాం అలైకుం.
रमजान के महीने में सबको रमजान मुबारक और आने वाले ईद के दिन ईद का मुबारक भी। सबसे हमारा विनती है कि आप ये ईद के मौसम में, ईद के महीने में जो भी आप प्रार्थना करते हैं वो भगवान सुनता है। सबसे प्रार्थना करने का हमारा विनती है कि अब राष्ट्र के लिए आप सब दुआ करें और राष्ट्र को अच्छा हो जाए। वंस अगेन सबको एडवांस ईद मुबारक।